హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపు. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కేఎన్ మల్లీశ్వరి ఆమె కనులారా చూసిన అంశంగా పిల్లలు కోట్ల హృదయాలను జయించారు అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు కేఎన్ మల్లీశ్వరి ఆమె వీక్షణాంశాన్ని పిల్లలు కోట్ల హృదయాలను జయించారు అనేదాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. పిల్లలు కోట్ల హృదయాలను జయించారు. ఇక వినండి. ఢిల్లీలో రైతు ఉద్యమం జరిగినప్పుడు ఆ ప్రాంతాలను ప్రత్యక్షంగా చూశాను. ఢిల్లీ మిత్రుల సాయంతో ఒక రోజంతా అక్కడి తిరిగి వాళ్ళతో మాట్లాడి వచ్చాను. ఉద్యమకారుల ఉద్దేశాలు, లక్ష్యాలు అవి వార్తల్లో కూడా తెలుసుకున్నవే. కానీ ప్రత్యక్షంగా చూసినప్పుడు వారి పోరాట రూపాలు నన్ను ఎక్కువ ఆకర్షించి ఆ విషయమే వచ్చాక ఒక వ్యాసంగా రాయగలిగాను. అవి అంతకుముందు నా ఊహకు కూడా అందనివి. ఇప్పుడు జంతర్ మంతర్లో జరుగుతున్నది కూడా అదే. ఇది నిలవనీరు కాదు, లేత ప్రవాహం. తలలు పగులుతున్నా, కాళ్ళు చేతులు దోక్కుపోతున్నా, ఒళ్ళంతా లాఠీ దెబ్బలతో కదుం కడుతున్నా, పోలీసులతో, ప్రభుత్వంతో అంత శాంతంగా ఎలా చర్చలు చేస్తున్నారు? ఆ పిల్లల తెలివి, పక్కవారి పట్ల అక్కర, పట్టుదల, నిర్భీతి, అంతేకాదు వారి చమత్కారం. ఇన్స్టా ఓపెన్ చేస్తే 2 కళ్ళు చాలడం లేదు. మాటి మాటికి తడవుతున్న కళ్ళు వాటిని తుడుచుకుంటూ, అబ్బూరు పడుతూ, జాగ్రత్త చెబుతూ, వేల చేతులతో వారిని పొదువుకోవాలని ఉంది. మూతికి కర్చీఫ్ కూడా సరిగ్గా కట్టుకోకుండా తమ మధ్య వచ్చి పడిన టియర్ గ్యాస్ షెల్ని ఆ ఫలంగా చేతిలోకి తీసుకొని దూరంగా విసిరేసిపోతాడు ఒక యువకుడు. చుట్టూ కమ్ముకుంటున్న ప్రశంసల్ని నవ్వుతూ జోబిలో వేసుకొని పోలీసుల ఎత్తులో సగం కూడా లేని ఓ పసిమొహం అమ్మాయి వారి మీదికి శివంగిలా ఎగిరి దూకుతూ కాలర్ పట్టుకొని మరీ నిలదీస్తుంది. పోలీసులతో పూటుకాళ్ల దెబ్బలు తిన్న యువకుడు అతి కష్టం మీద లేచి నిలబడి సందు చూసుకొని ఆ పోలీసుకి ఒక చెంప కురుకు ఇచ్చి మెలికలు తిరుగుతూ తుపాకీ గుండుకి దొరకకుండా పారిపోతాడు. మొహాల మీద తారాడుతున్న గోడీ మీడియా మైక్ని గొప్ప తిరస్కారంతో ఎడంచేత్తో విసిరి కొడుతుంది ఓ పౌరుషగత్తె. కొట్టి కొట్టి అలసిపోయి సాగిలపడి కూర్చున్న పోలీసులకి ఫుడ్ ఆఫర్ చేస్తూ పెళ్లివారి మర్యాదలు తలపిస్తారు కొందరు యువకులు. దండాలు పెడతారు, పూలిస్తారు, కొడుతున్నా కావలించుకుంటారు వారిని. ఒకరి చేయి మరొకరు విడవకుండా పట్టుకుంటారు. ఈ పిల్లలు అనుకున్నది సాధించగలరో లేదో తెలీదు, కోట్ల హృదయాలను మాత్రం సాధించుకున్నారు అని అంటూ కేఎన్ మల్లీశ్వరి స్పందన. పిల్లలు కోట్ల హృదయాలను జయించారు అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.